వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ పార్ట్ 3 గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. దీనిలో భాగంగా ది బయ్యారం ట్యాంక్ వాజ్ బిల్ట్ బై. బయ్యారం చెరువు నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 రుద్రమాదేవి, ఆప్షన్ 3 మైలాంబ, ఆప్షన్ 4 గణపతి దేవుడు. కాకతీయులు వ్యవసాయం కోసం అనేక చెరువులను త్రవ్వించడం జరిగింది. ఇందులో భాగంగా గొలుసుకట్టు చెరువులను వీరు నిర్మించారు. అంటే ఒక చెరువులో నీరు నిండిన తర్వాత ఆ మిగిలిన నీరు అనేది కింది చెరువులకు ప్రవహించేటట్లు ఈ చెరువులను నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా పాలంపేటలో రామప్ప చెరువు, దీన్ని రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. మరొక ముఖ్యమైన చెరువు పాకాల చెరువు, దీన్ని జగదల ముమ్మడి నిర్మించడం జరిగింది. మరొక చెరువు బయ్యారం చెరువు, దీన్ని మైలాంబ నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ మైలాంబ అవుతుంది. మరొక ముఖ్యమైన చెరువు కేసరి సముద్రం, దీన్ని మొదటి ప్రోరాజు. లక్కవరం చెరువు గణపతి దేవుడు, గన్పూర్ చెరువును గణపతి దేవుని కాలంలో నిర్మించడం జరిగింది. మరొక ముఖ్యమైన చెరువు హన్మకొండ చెరువు, దీన్ని రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. సెట్టికేరయ్య చెరువు రెండవ బేతరాజు. కుంద సముద్రాన్ని కుందమాంబ గారు, కట్కూరు చెరువుని మైలమ్మ నిర్మించడం జరిగింది. గణపతి దేవుని సేనాని అయిన మాల్యాల చౌడ గారు చౌడ సముద్రము, గణప సముద్రము, బాల సముద్రము వంటి చెరువులను నిర్మించడం జరిగింది. కాకతీయుల కాలంలో చెరువు అధికారిని దశబంధ అని పిలిచేవారు. చెరువు కింద ఉన్న భూమిలో కొంత భూమిని చెరువుకు మరమ్మత్తు చేసిన అధికారికి కేటాయించేవారు. దీన్నే దశబంధ మాన్యం అని పిలిచేవారు. మరొక ప్రశ్న, విచ్ కుతుబ్ షాహీ కింగ్ వాజ్ కాల్డ్ యాజ్ మల్కీబరామ? ఏ కుతుబ్ షాహీ రాజు మల్కీబరాముడిగా పిలువబడినాడు? ఆప్షన్ 1 జంషీద్ కుతుబ్ షా, ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 3 అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ 4 మహమ్మద్ కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా జంషీద్ కుతుబ్ షా యొక్క సోదరుడు. జంషీద్ పరిపాలనా కాలంలో ఇబ్రహీం జంషీద్కి భయపడి విజయనగర సామ్రాజ్య రాజైన అలియ రామరాయ ఆస్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దాదాపు 7 సంవత్సరాలు ఉండి రాజనీతి గురించి మరియు ఆంధ్ర భాష సాహిత్యం గురించి అవగాహన ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత జంషీద్ మరణం తర్వాత ఇబ్రహీం తిరిగి కుతుబ్ షాహీ రాజు అయిన తర్వాత అనేక మంది కవులను ఆదరించడం జరుగుతుంది. అందుకే తెలుగు కవులను ఆదరించి వారిచే ఇబ్రహీం కుతుబ్ షా మల్కీబరాముడుగా పిలువబడడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మరికొన్ని విషయాలు చూస్తే ఇబ్రహీం కాలంలో దక్కనీ ఉర్దూ ప్రారంభమై అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఇబ్రహీం ఆస్థానంలో ఉన్న తెలుగు కవుల గురించి చూస్తే కందుకూరు రుద్రకవి, వీరు నిరంకుశోపాఖ్యానం, జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం వంటి గ్రంథాలు రచించడం జరిగింది. సుగ్రీవ విజయం అనేది తొలి యక్షగానం. మరొక కవి అద్దంకి గంగాధరుడు, ఇతను తపతీ సంహరణోపాఖ్యానం రచించడం జరిగింది. మరొక కవి పొన్నగంటి తెలగనార్యుడు, ఇతను యయాతి చరిత్ర. ఇందులో ఇబ్రహీం కుతుబ్ షా మన్మధుడిగా బలిచక్రవర్తిగా చిత్రీకరించడం జరిగింది. యయాతి చరిత్ర అనేది మొదటి అచ్చ తెలుగు కావ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరొక ప్రశ్న, హూ సపోర్టెడ్ తుర్రేబాజ్ ఖాన్ డ్యూరింగ్ ది 1857 రివోల్ట్? 1857 తిరుగుబాటులో తుర్రేబాజ్ ఖాన్కి మద్దతు ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 మస్కన్ అలీ, ఆప్షన్ 2 దిల్వార్ ఖాన్,
ఆప్షన్ 3 మౌల్వి అల్లావుద్దీన్, ఆప్షన్ 4 అబ్బాస్ ఖాన్. ఇదే క్రమంలో మనం తుర్రేబాజ్ ఖాన్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాము. తుర్రేబాజ్ ఖాన్ ఒక రోహిల్లా సైనిక నాయకుడిగా పనిచేయడం జరిగింది. అరబ్బులు మరియు రోహిల్లాల సైన్యానికి నాయకత్వం వహించడం జరిగింది. తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్లోని ఒక పఠాన్ రుస్తుం ఖాన్ యొక్క కుమారుడు. ఇతను బ్రిటిష్ సైన్యంలో చేరి ఔరంగాబాద్లోని బ్రిటిష్ కంటోన్మెంట్లో జమీదారుగా పనిచేయడం జరిగింది. 1857లో హైదరాబాద్లో జరిగిన తిరుగుబాటుకు తుర్రేబాజ్ ఖాన్కి మౌల్వి అల్లావుద్దీన్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో 1857 జూలై 15న వీరిద్దరూ కలిసి దాదాపు 5,000 మందితో తిరుగుబాటు చేయడం జరిగింది. బ్రిటిష్ పాలకుల నివాసమైన హైదరాబాద్ రెసిడెన్సీపై వీరు దాడి చేయడం జరిగింది. 1857 జూలై 22న బ్రిటిష్ మరియు నిజాం దళాలు వీరిద్దరిని బంధించి కాలాపానిలో జీవిత ఖైదు చేయడం జరిగింది. తుర్రేబాజ్ ఖాన్ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకోవడం జరుగుతుంది. తర్వాత కుర్బాన్ అలీ సాయంతో తుర్రేబాజ్ ఖాన్ని పట్టుకోవడం జరుగుతుంది. 1859 జనవరి 24న తుర్రేబాజ్ ఖాన్ని మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో తూఫ్రాన్ గ్రామంలో ఉన్నట్లు గుర్తించి అతన్ని కాల్చి చంపడం జరుగుతుంది. తర్వాతి కాలంలో తుర్రేబాజ్ ఖాన్ మృతదేహాన్ని తూఫ్రాన్ నుండి హైదరాబాద్ తరలించి హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రస్తుత స్థలంలో గొలుసులతో కట్టి నగ్నంగా బహిరంగంగా వేలాడదీయడం జరుగుతుంది. తుర్రేబాజ్ ఖాన్ మృతదేహాన్ని ఆంగ్లేయులు క్రూరంగా మరియు అవమానకరమైన రీతిలో ప్రవర్తించడం జరుగుతుంది. తుర్రేబాజ్ ఖాన్ జ్ఞాపకార్థం 4 దిశల నుండి కాపలా కాస్తున్న 4 ఏనుగుల విగ్రహాలతో కూడిన గ్రానైట్ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1957లో స్వతంత్ర భారత్ ప్రభుత్వం అతని జ్ఞాపకార్థం కోటిలోని సిటీ బస్ స్టాండ్ వద్ద ఒక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకి ఆన్సర్, తిరుగుబాటులో తుర్రేబాజ్ ఖాన్కి మద్దతు ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ 3 మౌల్వి అల్లావుద్దీన్. మరొక ప్రశ్న, హూ వాజ్ కన్ఫర్డ్ విత్ DCL అండ్ హానరరీ డిగ్రీ బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ? DCL అనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ పట్టాను పొందినది ఎవరు? ఆప్షన్ 1 సరోజినీ నాయుడు, ఆప్షన్ 2 అలియా వర్సింగ్, ఆప్షన్ 3 మొదటి సాలార్జంగ్, ఆప్షన్ 4 మూడవ సాలార్జంగ్. ఇక్కడ మనకి మొదటి సాలార్జంగ్ గారు 1876లో బీరాన్ని తిరిగి పొందే ఉద్దేశంతో లండన్ పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది. ఈ బీరాన్ని 1853లో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. లండన్ వెళ్ళిన మొదటి సాలార్జంగ్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ DCL అంటే హానరరీ డిగ్రీ ఆఫ్ సివిల్లాతో సత్కరించడం జరుగుతుంది. ఇతను లండన్లో డైటన్ అనే అధికారి నుండి పరిపాలనా విధానాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ మొదటి సాలార్జంగ్ అవుతుంది. మరొక ప్రశ్న, హూ డిడ్ సాలార్జంగ్ వన్ అపాయింట్ యాజ్ ది రెవెన్యూ మినిస్టర్? రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించాడు? ఆప్షన్ 1 ముకరముద్దౌలా బహదూర్, ఆప్షన్ 2 శంషీర్ జంగ్ బహదూర్, ఆప్షన్ 3 సహాబ్ జంగ్ బహదూర్, ఆప్షన్ 4 బసాలత్ జంగ్ బహదూర్. మొదటి సాలార్జంగ్ గారు 1868లో సదర్ ఉల్ మిహమ్ అనే పేరుతో మంత్రిమండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో
రెవెన్యూ మంత్రిగా ముకరం ఉద్దౌలా బహదూర్ను, న్యాయమంత్రిగా బషీరుద్దౌలా బహదూర్ గారిని, పోలీస్ మంత్రిగా షంషీర్ జంగ్ బహదూర్ని నియమించడం జరిగింది. ఇక్కడ మనకి రెవెన్యూ మంత్రి అన్నాడు కాబట్టి ఆన్సర్ ముకరం ఉద్దౌలా బహదూర్ అనేది ఆన్సర్ అవుతుంది.